హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. రెస్పాన్స్ షీట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మనకు ఎలా తెలుస్తుంది? సో క్లియర్గా ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మే 5 o'clockకి అంటే మే 5th 5 o'clockకి మనకి టీజీ యాప్స్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు అక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, దాంట్లో మార్క్స్ ఎలా ఉంటాయి, ఏంటో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్లియర్ చూపిస్తాను. అండ్ మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, అంటే మినిమం 10,000 ర్యాంక్ రావాలంటే 10K రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మెంటర్షిప్ కావాలి అంటే మీకు వచ్చిన మార్క్స్కి, మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ సీట్ రావాలంటే ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మేము పర్సనల్గా మీకు గైడ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లోనే క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వస్తుంది అని చెప్పాం కదా 5 o'clockకి. అది ఎలాగ వస్తుందో మీకు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, డౌన్లోడ్ హాల్ టికెట్. మీరు హాల్ టికెట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, ఈ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ గమనించండి. ఇక్కడ ఈ ఉంది సరే, ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఏ అంటే అగ్రికల్చర్, పి అంటే ఫార్మసీ. అయితే మనకి రెస్పాన్స్ షీట్ చూడండి, ఇక్కడ రెస్పాన్స్ షీట్ దగ్గర ఏ పి అని మాత్రమే ఉంది, ఈ ఉందా, ఈ లేదు అంటే అక్కడ ఈ రావాలి. సో ఈ వస్తే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి అలౌ చేస్తున్నట్టు. సో ఇక్కడ మనకి ఈ అనేది 5 o'clock వస్తుంది. అప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి? ఏం లేదు, ఫస్ట్ మీరు ఈ యొక్క డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏం లేదు, మీ అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటో ఉంటుంది కదా రైట్ సైడ్లో, అక్కడ చెక్ చేయండి. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది మీరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేద్దాము. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసాము అంటే అండి మనకి చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయింది స్టూడెంట్స్. సో ఇది 2024 ఒక అమ్మాయి పేపర్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏముంటుందంటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది రైట్. ఈ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ అండ్ ఎగ్జామ్ సెంటర్ నేమ్, టెస్ట్ డేట్, స్ట్రీమ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది. ఓకే, ఇలా ఉంటుంది స్టూడెంట్స్. ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ ఈ అమ్మాయి మన దగ్గర మెంటర్షిప్ తీసుకుంది, పర్సనల్ గైడెన్స్ తీసుకుంది స్టూడెంట్స్. అయితే ఈమెకు వచ్చిన ర్యాంక్ కన్నా బెస్ట్ కాలేజ్లో మనం సీట్ ఇప్పించాం. అలా మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మేము ఒక మెంటర్షిప్ ద్వారా మీకు ప్రాపర్ గైడెన్స్ మీకు ఇస్తాం స్టూడెంట్స్. లేదు అనుకున్న వాళ్ళకి కూడా సో మా ఒక వీడియోస్ మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాపర్ గైడెన్స్ మీకు వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే చెక్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చి మీరు కౌంట్ చేసుకోవాలి. ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, మీరు మార్క్స్ని కౌంట్ చేసుకోవాలి. అది ఎలాగంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్ అంటే మీరు ఎగ్జామ్ హాల్లో పెట్టిన ఆన్సర్ ఏది ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది స్టూడెంట్స్ రైట్. ఇక్కడ మనకి ఏది రైట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ మనకి ఇస్తారు స్టూడెంట్స్. రెండు కంపారిజన్ చేసుకోవాలి. రెండు సేమ్ ఉంటే మీకు మార్క్స్ వచ్చినట్టు లేదా మార్క్స్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే సెకండ్ ఆప్షన్ ఇచ్చింది, చూజన్ ఆప్షన్ ఎంత సెకండ్ ఇచ్చింది. రైట్ ఆప్షన్ ఏంటి, ఇది థర్డ్ రైట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఏ మార్క్స్ యాడ్ కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, సో రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి 1. ఈమె ఇచ్చిన ఆప్షన్ కూడా 1 అంటే 1 మార్క్ ఈమెకి వచ్చినట్టు. ఇలా లెక్క పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1, ఈమె ఇచ్చిన ఆన్సర్ కూడా 1 అంటే మనకి 2 మార్క్స్ యాడ్ అయినట్టు. ఇక్కడ చూడండి, రైట్ ఆప్షన్ వచ్చేసి 1 బట్ ఈమె ఇచ్చిన ఆప్షన్ మాత్రం 2, ఇక్కడ మార్క్స్ యాడ్ కాలేవు. సో ఇలాగ మీరు రైట్ అంటే రెండు సేమ్ అయినాయి అనుకోండి, మీకు మార్క్స్ యాడ్ అవుతున్నట్టు. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే రైట్ ఆన్సర్ 2 ఈమె ఇచ్చిన ఆన్సర్ కూడా 2. సో ఇక్కడ మళ్ళీ ఒక మార్క్ యాడ్ అయినాయి అంటే 3 మార్క్స్ వచ్చినట్టు. సో ఇలాగ మీరు చెక్ చేసుకుంటే టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు అంత ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. రఫ్గా ఒక 65-68 వచ్చినా సరే మీకు ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. ఎంత 10,000 ర్యాంక్ వస్తుంది. ఒక 68 మార్కులు వచ్చినా సరే మీకు 10,000 ర్యాంక్ అయితే ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది. సో అది చూడండి, మీకు ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో తెలిసిపోతుంది. ఈవినింగ్ మనం లైవ్ కనెక్ట్ చేస్తున్నాం. లైవ్లో మీకు మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఇంకా ఎలా చెక్ చేసుకోవాలి, ఇంకా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ లైవ్ మీకు తెలిసిపోతుంది స్టూడెంట్స్. లైవ్లో అటెండ్ అవ్వండి, ఇంకా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.